హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం వచ్చేసి ఫైల్ ఇంక్లూడింగ్ గురించి తెలుసుకుందాము. ఓకేనా ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి మనం ఏం చేస్తున్నామంటే సింపుల్గా పిహెచ్పిని యూజ్ చేసి ఒక వెబ్ పేజ్ని క్రియేట్ చేస్తున్నాము. సో ఆ వెబ్ పేజ్లో ఉన్న కంటెంట్ ఉంటుంది కదా, సేమ్ అదే కంటెంట్ నేను ఇంకొక 2-3 వెబ్ పేజెస్లో కూడా డిస్ప్లే చేయాలి అనుకుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్. సో అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే ఆ వెబ్ పేజ్లో ఉన్న కంటెంట్ని మళ్ళీ ఇంకొక వెబ్ పేజ్లో క్రియేట్ చేయడము, మళ్ళీ అది ఇంకొక వెబ్ పేజ్లో క్రియేట్ చేయడం, ఇలా చేయడం కన్నా ఒకసారి ఒక వెబ్ పేజ్ని క్రియేట్ చేసి సేమ్ కంటెంట్ని డిఫరెంట్ వెబ్ పేజెస్లో డిఫరెంట్ టైమ్స్లో డిస్ప్లే చేయాలి అనుకుంటే దానికోసం వచ్చేసి మనము ఈ ఫైల్ ఇన్క్లూడింగ్ని యూజ్ చేస్తాము. ఓకేనా. సో ఈ ఫైల్ ఇన్క్లూడింగ్ని యూజ్ చేయడం ద్వారా ఏమవుతుందంటే మనం వచ్చేసి ఒక ఫైల్ని క్రియేట్ చేశాక, పిహెచ్పి ఫైల్ని క్రియేట్ చేశాక లేదా HTML ఫైల్ని క్రియేట్ చేసినప్పుడు సేమ్ దాంట్లో ఉన్న కంటెంట్ని మనం ఈజీగా ఇంకొక వెబ్ పేజ్లో మనకు కావాల్సిన ప్లేస్లో మనం డిస్ప్లే చేసుకోగలము. ఓకేనా. సో సింపుల్ ఒక సింగిల్ లైన్ని యూజ్ చేయడం ద్వారా ఒక వెబ్ పేజ్లో ఉన్న కంటెంట్ని మనం ఇంకొక వెబ్ పేజ్లో యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా. సో అది ఎలా అనే దాని గురించి మనం డీటెయిల్గా తెలుసుకుందాము. ఓకేనా ఫ్రెండ్స్. సో దానికోసం మనం ఏం చేస్తామంటే 2 ఫంక్షన్స్ని యూజ్ చేయడం జరుగుతుంది. ఓకేనా. సో ఆ ఫంక్షన్స్ ఏంటి అని చూసినట్టయితే ఇంక్లూడ్ ఫంక్షన్ అండ్ సెకండ్ వన్ వచ్చేసి రిక్వైర్ ఫంక్షన్. ఓకేనా. ఇంక్లూడ్ ఫంక్షన్ని కానీ లేదా రిక్వైర్ ఫంక్షన్ని కానీ యూజ్ చేసి ఒక వెబ్ పేజ్లో ఉన్న కంటెంట్ని లేదా డేటాని ఇంకొక వెబ్ పేజ్లో మనము డిస్ప్లే చేయగలము విత్ సింగిల్ లైన్ ఆఫ్ కోడ్. ఓకేనా. సో సింగిల్ లైన్ కోడ్ని యూజ్ చేసి మనము ఒక వెబ్ పేజ్లో ఉన్న కంటెంట్ని మల్టిపుల్ వెబ్ పేజెస్లో కూడా డిస్ప్లే చేయగలము. ఓకేనా. సో మీకు మల్టిపుల్ ఫైల్స్లో డిస్ప్లే చేయాలి కంటెంట్ని, అది ఇదని చెప్తున్నాను కదా. సో మీకు ఈజీగా అర్థం కావాలంటే నేను ఒక ఎగ్జాంపుల్ని చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్. సో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి నేను కొన్ని వెబ్ పేజెస్ని ఓపెన్ చేశాను. w3schools.com అనేసి, javapaint.com అనేసి, tutorialspaint.com అనేసి డిఫరెంట్ వెబ్సైట్స్ని ఓపెన్ చేశాను. ఓకేనా. సో మీరు ఇందులో డిఫాల్ట్గా చూసినట్టయితే మనకు వచ్చేసి ఏ వెబ్ పేజ్ని చూసినా మనకు ఒక హెడర్ అనేది ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక ఫూటర్ అనేది ఉంటుంది. అండ్ లెఫ్ట్లో చూసుకున్నట్టయితే మనకు లింక్స్ అనేవి ఉన్నాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, జావా ఇంట్రడక్షన్, HTML ఇంట్రడక్షన్ అనేసి ఇలా సైడ్కి వచ్చేసి మనకు మెనూ బార్ లేదా నావిగేషన్ బార్ అనేది ఉంటుంది కదా. సో మనం ఏ వెబ్ పేజ్ చూసినా మనకు ఈ బై డిఫాల్ట్గా హెడర్ ఉంటుంది, ఫూటర్ ఉంటుంది అండ్ నావిగేషన్ బార్ ఉంటుంది కదా. సో ఈచ్ అండ్ ఎవ్రీ టైం మనము ఆ మెనూ బార్ని, ఆ హెడ్డింగ్ బార్ని, ఆ ఫూటర్ని క్రియేట్ చేయడం కన్నా సింగిల్గా ఒకసారి క్రియేట్ చేసి డిఫరెంట్ వెబ్ పేజెస్లో మనము హెడర్ని, ఫూటర్ని, నావిగేషన్ బార్ని మనము డిస్ప్లే చేయగలము. ఓకేనా ఫ్రెండ్స్. సో ఈజీగా అర్థం కావాలనేసి మీకు ఇలా చూపించాను. ఓకేనా. సో మీరు డిఫరెంట్ వెబ్సైట్స్లో చూసుకున్నట్టయితే మనకు వచ్చేసి హెడర్ ఉంది, ఫూటర్ ఉంది, నావిగేషన్ బార్ ఉంది, హెడర్ ఉంది, ఫూటర్ ఉంది, నావిగేషన్ బార్ ఉంది, హెడర్ ఉంది, ఫూటర్ ఉంది, నావిగేషన్ బార్ ఉంది. ఓకేనా. సో ఇలా ఒకసారి క్రియేట్ చేస్తాము. ఆ హెడర్ని, ఆ ఫూటర్ని, ఆ నావిగేషన్ బార్ని మల్టిపుల్ వెబ్ పేజెస్లో మనము డిస్ప్లే చేయాలి. ఓకేనా. సో క్రియేట్ చేయడం ఒకసారి, డిస్ప్లే చేయడం డిఫరెంట్ వెబ్ పేజెస్లో. ఓకేనా ఫ్రెండ్స్. సో మరి దీనివల్ల యూజ్ ఏంటి? ఓకేనా. సో మనకు కావాలి అనుకుంటే సేమ్ డేటాని డిఫరెంట్ పేజెస్లో కాపీ పేస్ట్ చేసుకొని మనం యూజ్ చేసుకోవచ్చు. బట్ మనం ఇది ఇంక్లూడింగ్ని, ఫైల్ ఇంక్లూడింగ్నే ఎందుకు యూజ్ చేయాలి అని చూసినట్టయితే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, నేను వచ్చేసి ఒక హెడర్ని క్రియేట్ చేశాను. ఓకేనా ఫ్రెండ్స్. ప్రోగ్రామింగ్ ట్యూటోరియల్స్ ఇన్ తెలుగు అనేసి నేను ఒక హెడ్డింగ్ని క్రియేట్ చేశాను. ఓకేనా. బట్ నాకు ఏంటంటే అది వచ్చేసి ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ప్రోగ్రామింగ్ ట్యూటోరియల్స్ ఇన్ తెలుగు అనేసి ఒక హెడ్డింగ్ని క్రియేట్ చేశాను అండ్ ఆ హెడ్డింగ్ నేను ఒక 100 వెబ్ పేజెస్లో డిస్ప్లే చేశాను. ఓకేనా ఫ్రెండ్స్. సేమ్ హెడ్డింగ్ నేను 100 వెబ్ పేజెస్లో డిస్ప్లే చేశాను. బట్ అది వచ్చేసి HTML యూజ్ చేసి క్రియేట్ చేశాను. ఓకేనా. సో HTML యూజ్ చేసి క్రియేట్ చేస్తాము హెడ్డింగ్ అంటే H1 ట్యాగ్ని యూజ్ చేసి నేను H1 యూజ్ చేసి ప్రోగ్రామింగ్ ట్యూటోరియల్స్ ఇన్ తెలుగు, ప్రోగ్రామింగ్ ట్యూటోరియల్స్ ఇన్ తెలుగు, ప్రోగ్రామింగ్ ట్యూటోరియల్స్ ఇన్ తెలుగు అనేసి 100 వెబ్ పేజెస్లో డిస్ప్లే చేశాను. ఓకేనా. బట్ నాకు వచ్చేసి ఒక 1 మంత్ తర్వాత కానీ, 2 మంత్స్ తర్వాత కానీ, 1 ఇయర్ తర్వాత కానీ ఆ హెడర్ని చేంజ్ చేయాలనిపించింది. ఓకేనా. సో హెడర్ వచ్చేసి నాకు ప్రోగ్రామింగ్ ట్యూటోరియల్స్ ఇన్ తెలుగు అని ఉంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ నేను హెడ్డింగ్ వచ్చేసి ప్రోగ్రామింగ్ ట్యూటోరియల్స్ ఇన్ తెలుగు బై అభిషేక్ అనేది నేను యాడ్ చేయాలి అనుకుంటున్నాను. ఓకేనా. సో అలాంటప్పుడు ఏమవుతుందంటే మనకు వచ్చేసి 100 వెబ్ పేజెస్లో మనం సపరేట్గా ప్రోగ్రామింగ్ ట్యూటోరియల్స్ ఇన్ తెలుగు, ప్రోగ్రామింగ్ ట్యూటోరియల్స్ ఇన్ తెలుగు, ప్రోగ్రామింగ్ ట్యూటోరియల్స్ ఇన్ తెలుగు అని ఇచ్చేసాం కదా. సో అలాంటప్పుడు ఏమవుతుందంటే మనం 100 వెబ్ పేజెస్లో చేంజెస్ అనేటివి చేయాలి. బై అభిషేక్ అని 100 వెబ్ పేజెస్లో మనం యాడ్ చేయాలి కదా. సో అలా అయితేనే మనకు ప్రోగ్రామింగ్ ట్యూటోరియల్స్ ఇన్ తెలుగు బై అభిషేక్ అనేది 100 వెబ్ పేజెస్లో చేంజ్ అవుతుంది. ఓకేనా. సో అలా కాకుండా మనం ఇక్కడ ఈ పిహెచ్పిని యూజ్ చేసి ఏం చేస్తున్నాం అంటే ఫైల్ ఇంక్లూడింగ్ని చేస్తున్నాము. ఓకేనా. సో ఇక్కడ ఏమవుతుందంటే మనం వచ్చేసి సింగిల్ వెబ్ పేజ్ని క్రియేట్ చేస్తాము. ఆ సింగిల్ వెబ్ పేజ్ని 100 వెబ్ పేజెస్లో కానీ, 200 వెబ్ పేజెస్లో కానీ, 500 వెబ్ పేజెస్లో కానీ సేమ్ ఫైల్ని మనము డిస్ప్లే చేస్తున్నాము. ఓకేనా.
సో నేను ఇక్కడ ఏం చేస్తానంటే సింపుల్గా వచ్చేసి సింగిల్ ఒక ఫైల్ని క్రియేట్ చేస్తాను, పిహెచ్పి ఫైల్ని. సో దాంట్లో వచ్చేసి నేను ఒక హెడ్డింగ్ని ఇస్తున్నాను, ఓకేనా. సో ఆ హెడ్డింగ్ని సో నేను 100 వెబ్ పేజెస్లో కానీ 200 వెబ్ పేజెస్లో కానీ డిస్ప్లే చేస్తాను, ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు అదే వచ్చేసి 1 మంత్ కానీ 2 మంత్స్ తర్వాత కానీ 5 మంత్స్ తర్వాత కానీ 1 ఇయర్ తర్వాత కానీ ఆ హెడ్డింగ్ని చేంజ్ చేయాలనిపించింది అనుకోండి. సో నేను టోటల్గా 100 వెబ్ పేజెస్ చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. మనం సింగిల్ ఫైల్ ఏదైతే క్రియేట్ చేసామో హెడ్డింగ్ కోసం, ఆ సింగిల్ ఫైల్లో ఉన్న డేటాని చేంజ్ చేసినట్టయితే మనకు బై డిఫాల్ట్గా ఆ 100 వెబ్ పేజెస్లో ఉన్న డేటా కూడా ఆటోమేటిక్గా చేంజ్ అయిపోతుంది, ఓకేనా. సో అది ఎలా అనేది మనం తెలుసుకుందాము, ఓకేనా ఫ్రెండ్స్. సో మనకి ఈ ఫైల్ ఇంక్లూజన్ని ఎందుకు యూజ్ చేయాలి అని చూసినట్టయితే, మనం ఏదైనా చేంజెస్ చేసినప్పుడు ఆ చేంజెస్ అనేటివి అన్ని వెబ్ పేజెస్లో ఎట్ ఏ టైం అప్డేట్ అవ్వాలి అనుకుంటే మనం సింపుల్గా ఫైల్ ఇంక్లూషన్ని యూజ్ చేస్తాము, ఓకేనా. సో దానికోసం వచ్చేసి మనం 2 ఫంక్షన్స్ని యూజ్ చేస్తాము అని చెప్పాను కదా. సో ఆ 2 ఫంక్షన్స్ ఏంటి, ఇన్క్లూడ్ ఫంక్షన్ అండ్ సెకండ్ వన్ వచ్చేసి రిక్వైర్ ఫంక్షన్, ఓకేనా. సో ఇన్క్లూడ్ ఫంక్షన్ని యూజ్ చేసి రిక్వైర్ ఫంక్షన్ని యూజ్ చేసి మనం సేమ్ పర్ఫార్మెన్స్ని చేస్తాము. అయితే ఈ రెండింటికి మధ్యలో వచ్చేసి ఒక చిన్న డిఫరెన్స్ అనేది ఉంది. ఆ డిఫరెన్స్ ఏంటి అనేది కూడా మనము చూద్దాం, ఓకేనా ఫ్రెండ్స్. సో చూడండి, ఇక్కడ నేనేం చేస్తున్నాను అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి సింపుల్గా ఒక పిహెచ్పి ఫైల్ని క్రియేట్ చేశాను, ఓకేనా ఫ్రెండ్స్. సో చూడండి, footer.php అని ఒక ఫైల్ని క్రియేట్ చేశాను. అండ్ దాంట్లో వచ్చేసి బేసిక్ సింటాక్స్ని యాడ్ చేశాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎకో స్టేట్మెంట్ని యూజ్ చేసి నేను కొంత కంటెంట్ కూడా ప్రింట్ చేస్తున్నాను, ఓకేనా. సో చూడండి, నేను ఒక పారాగ్రాఫ్ క్రియేట్ చేశాను, పారాగ్రాఫ్ ట్యాగ్ యూజ్ చేసి. అండ్ దాంట్లో వచ్చేసి కాపీరైట్ సింబల్ ఉంటుంది కదా. సో నేను కాపీరైట్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ 1994 to 2017 బై అభిషేక్ అనేది కొంత కంటెంట్ని యాడ్ చేశాను, ఓకేనా. సో ఇక్కడ చూడండి, మనం ఇదంతా ఆల్రెడీ లాస్ట్ క్లాసెస్లో తెలుసుకున్నాం కాబట్టి ఇప్పుడు నేను డైరెక్ట్గా యూజ్ చేస్తున్నాను, ఓకేనా. సో చూడండి, పారాగ్రాఫ్ ట్యాగ్ని యూజ్ చేశాను, కాపీరైట్ అని చేశాను. అండ్ మనం కాపీరైట్ సింబల్ని ప్రింట్ చేయాలనుకుంటే &, సింబల్ని యూజ్ చేసి కాపీ అని యూజ్ చేస్తాం కదా. సో నేను అది రాసేసాను. అండ్ 1994 to కరెంట్ ఇయర్ ఏదైతే ఉందో ఆ ఇయర్ని ప్రింట్ చేయాలనుకుంటే మనం డేట్ ఫంక్షన్ యూజ్ చేస్తాం కదా. సో డేట్ ఫంక్షన్ యూజ్ చేసి నేను ఇయర్ని ప్రింట్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి కొత్త అభిషేక్ అనేది కూడా యాడ్ చేశాను, ఓకేనా ఫ్రెండ్స్. సో ఇక్కడ సింపుల్గా వచ్చేసి నేను ఒక ఫూటర్ని క్రియేట్ చేశాను. సో ఆ ఫూటర్ ద్వారా నేను వచ్చేసి కాపీరైట్ సింబల్ని ప్రింట్ చేసి దాని తర్వాత 1994 to 2017 బై అభిషేక్ అనేది ప్రింట్ చేస్తున్నాను, ఓకేనా ఫ్రెండ్స్. సో ఇది వచ్చేసి ఫూటర్ ఉంది, ఓకేనా. సో యాజ్ ఇట్ ఈజ్ అలాగే నేను ఏం చేశానంటే ఇంకొక హెడర్ని కూడా క్రియేట్ చేశాను, header.php అనేసి ఒక ఫైల్ని క్రియేట్ చేశాను. సో దాంట్లో ఏం చేస్తున్నాను అంటే సింపుల్గా వచ్చేసి సేమ్ పిహెచ్పి కోడ్ని యూజ్ చేశాను. అండ్ దాంట్లో వచ్చేసి H1 ట్యాగ్ని యూజ్ చేస్తున్నాను. సో H1 ట్యాగ్ని యూజ్ చేసి ప్రోగ్రామింగ్ ట్యూటోరియల్స్ ఇన్ తెలుగు అనేది డిస్ప్లే చేస్తున్నాను, ఓకేనా. సో సింపుల్గా ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అంటే ఫ్రెండ్స్, నేను వచ్చేసి 2 ఫైల్స్ క్రియేట్ చేశాను, header.php అనేది ఒక ఫైల్, footer.php అనే ఒక ఫైల్. సో header.php అనే ఫైల్ ద్వారా నేను హెడ్డింగ్ని డిస్ప్లే చేస్తున్నాను. అండ్ footer.php ద్వారా నేను ఒక ఫూటర్ని డిస్ప్లే చేయాలి అనుకుంటున్నాను, ఓకేనా. సో దానికోసం వచ్చేసి 2 ఫైల్స్ క్రియేట్ చేసాము, ఆ 2 ఫైల్స్ని స్టోర్ చేసుకున్నాము. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే ఇంకొక ఫైల్ని క్రియేట్ చేయాలనుకుంటున్నాను. సో ఆ ఇంకొక ఫైల్ని క్రియేట్ చేశాక ఈ హెడర్ ఫైల్ ఉంది కదా. సో ఈ హెడర్ ఫైల్ని నేను డిస్ప్లే చేయాలి ఆ వెబ్ పేజ్లో. అండ్ ఆ ఫూటర్ ఫైల్ ఉంది కదా ఇంకొక ఫైల్, ఆ ఫూటర్ ఫైల్ని కూడా నేను ఈ పేజ్లో డిస్ప్లే చేయాలి, ఓకేనా. సో ఇలా వచ్చేసి మనము 100 వెబ్ పేజెస్ని క్రియేట్ చేసామనుకోండి. సో 100 వెబ్ పేజెస్లో సేమ్ హెడర్ ఫైల్ని డిస్ప్లే చేయాలి, సేమ్ ఫూటర్ ఫైల్ని డిస్ప్లే చేయాలి, ఓకేనా. సో అలాంటప్పుడు ఏమవుతుందంటే మనం సింపుల్గా హెడర్ ఫైల్లో ఏమైనా చేంజ్ చేసినట్టయితే ఆ చేంజెస్ అనేటివి మనకు టోటల్ 100 వెబ్ పేజెస్లో చేంజ్ అవుతాయి, ఓకేనా. సో అదే ఎలా అనేది చూద్దాము, ఓకేనా ఫ్రెండ్స్. సో ఇక్కడ చూడండి, నేను ఏం చేశానంటే సింపుల్గా వచ్చేసి ఒక పిహెచ్పి ఫైల్ని క్రియేట్ చేస్తున్నాను, న్యూ పిహెచ్పి ఫైల్ని వచ్చేసి. సో బేసిక్ సింటాక్స్ని యాడ్ చేశాను. దాంట్లో వచ్చేసి <, సింబల్ $PHP అండ్ నెక్స్ట్ వచ్చేసి $, సింబల్ని యాడ్ చేసేసాను, ఓకేనా ఫ్రెండ్స్. సో దీంట్లో మనం ఏం చేయాలి, సింపుల్గా హెడర్ ఫైల్ని డిస్ప్లే చేయాలి అండ్ ఫుటర్ ఫైల్ని కూడా డిస్ప్లే చేయాలి కదా. సో దాంట్లోకోసం వచ్చేసి మనము 2 ఫంక్షన్స్ని యూజ్ చేస్తాము, ఇన్క్లూడ్ ఫంక్షన్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటి, రిక్వైర్ ఫంక్షన్ కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి నేను ఇంక్లూడ్ ఫంక్షన్ యూజ్ చేసి చూపిస్తాను. సో నెక్స్ట్ వచ్చేసి రిక్వైర్ ఫంక్షన్ యూజ్ చేసి చూపిస్తాను, ఓకేనా. సో చూడండి, మనం ఏం చేస్తున్నాము అంటే సింపుల్గా వచ్చేసి నేను పిహెచ్పి ఫైల్ కోడింగ్ని యాడ్ చేశాను కదా, బేసిక్ సింటాక్స్ని వచ్చేసి. సో దాంట్లో చూడండి నేను ఏం చేస్తున్నాను, సింపుల్గా ఇంక్లూడ్ ఫంక్షన్ని యూజ్ చేస్తున్నాను, ఓకేనా. సో చూడండి, ఇంక్లూడ్ INCLUDE ఇంక్లూడ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్యారంథసిస్ తీసుకున్నాను. అండ్ ఈ ప్యారంథసిస్లో వచ్చేసి డబుల్ కోట్స్ తీసుకున్నాను. డబుల్ కోట్స్లో వచ్చేసి మనము ఏ ఫైల్ని అయితే ఇంక్లూడ్ చేయాలి అనుకుంటున్నామో ఆ ఫైల్ యొక్క నేమ్ని ఇవ్వాల్సి ఉంటుంది, ఓకేనా. సో ఫైల్ యొక్క నేమ్ ఏంటి, మనం 2 ఫైల్స్ని క్రియేట్ చేసాం కదా. సో చూడండి, header.php అని ఇచ్చేస్తున్నాను, ఓకేనా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి నేను హెడ్డింగ్ క్రియేట్ చేసాం కదా H1 ట్యాగ్ని యూజ్ చేసి, ఆ ఫైల్ని నేను ఇంక్లూడ్ చేస్తున్నాను, ఓకేనా. సో చూడండి, header.php అని ఇచ్చేసాను, ఓకేనా ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఏమవుతుందంటే నాకు ఈ థర్డ్ వెబ్ పేజ్ అనేది ఉంది కదా. సో ఈ వెబ్ పేజ్లో వచ్చేసి నాకు ఆ ఫైల్ని హెడర్ ఫైల్ని ఇంక్లూడ్ చేశాను, ఓకేనా.
సో మనకు నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ సేమ్ నేను వచ్చేసి లెస్ దెన్ సింబల్ క్వశ్చన్ మార్క్ పిహెచ్పి అని తీసేసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్వశ్చన్ మార్క్ గ్రేటర్ దెన్ సింబల్ తీసుకున్నాను. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే ఇంకా కొంత కంటెంట్ని యాడ్ చేస్తున్నాను ఆ వెబ్ పేజ్కి, ఓకేనా ఫ్రెండ్స్. సో ఆ వెబ్ పేజ్లో వచ్చేసి నేను ఏమి ఇస్తున్నాను అంటే సింపుల్గా వచ్చేసి కొంత కంటెంట్ని యాడ్ చేస్తున్నాను. ఎకో స్టేట్మెంట్ యూజ్ చేసి ప్రింట్ చేస్తున్నాను. అది వచ్చేసి ఎకో స్టేట్మెంట్లో వచ్చేసి నేను కొంత కంటెంట్ని యాడ్ చేశాను, ఓకేనా ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ మనకి ఇంకొక ఫుటర్ ఫైల్ ఉంది కదా, సో ఆ ఫుటర్ ఫైల్ని కూడా నేను ఈ వెబ్ పేజ్లో డిస్ప్లే చేయాలి అనుకుంటున్నాను, ఓకేనా. సో మళ్ళీ సేమ్ దానికోసం వచ్చేసి లెస్ దెన్ సింబల్ క్వశ్చన్ మార్క్ పిహెచ్పి అని తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇన్క్లూడ్ని తీసుకుంటాను. ఇన్క్లూడ్ ఫంక్షన్ యూజ్ చేస్తున్నాను. ఇన్క్లూడ్ అండ్ పారాంథసిస్ తీసుకుని డబల్ కోట్స్ తీసుకున్నాను. అండ్ డబల్ కోట్స్లో వచ్చేసి ఫుటర్ డాట్ పిహెచ్పి అని ఇచ్చేస్తున్నాను, ఓకేనా ఫ్రెండ్స్. సో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నేను సింపుల్గా ఏం చేస్తున్నాను అంటే ఒక వెబ్ పేజ్ని క్రియేట్ చేస్తున్నాను. ఆ వెబ్ పేజ్లో వచ్చేసి నాకు హెడ్డింగ్ ఉండాలి, హెడర్ ఉండాలి అండ్ ఫుటర్ ఉండాలి. అయితే నేను డైరెక్ట్గా సేమ్ వెబ్ పేజ్లో హెడర్ని ఫుటర్ని క్రియేట్ చేయకుండా సపరేట్ ఫైల్స్ని క్రియేట్ చేశాను. ఆ సపరేట్ ఫైల్స్ని దీంట్లో ఇంక్లూడ్ చేసుకుంటున్నాను, ఓకేనా. సో దానివల్ల ఏమవుతుందంటే మనం వచ్చేసి ఆ హెడర్ ఫైల్లో కానీ ఆ ఫుటర్ ఫైల్లో కానీ ఏమైనా చేంజెస్ చేసినట్టయితే అవి వచ్చేసి మనకు బై డిఫాల్ట్గా ఈ వెబ్ పేజ్లో చేంజ్ అవుతాయి, ఓకేనా. సో అది ఎలా అనేది మనం ఇప్పుడు టోటల్గా చూద్దాం, ఓకేనా ఫ్రెండ్స్. సో ఇప్పుడు చూడండి, నేను ఒకసారి ఫైల్ని సేవ్ చేస్తున్నాను, ఓకేనా. సో చూడండి, నేను వచ్చేసి ఫైల్ని సేవ్ చేస్తున్నాను. అండ్ ఫైల్ యొక్క నేమ్ వచ్చేసి సింపుల్గా ఫైల్స్ ఇంక్లూడింగ్ అని ఇద్దాం, ఓకేనా ఫ్రెండ్స్. ఇంక్లూడ్ అని ఇస్తున్నాను. ఇంక్లూడ్ డాట్ పిహెచ్పి అని ఇచ్చేసాను. ఇంక్లూడ్ డాట్ పిహెచ్పి, ఓకేనా ఫ్రెండ్స్. సో ఇప్పుడు చూడండి, మనం యాజ్ ఇట్ ఈస్గా బ్రౌజర్కి వెళ్ళేసి ఫైల్ని ఓపెన్ చేయాలి. సో లోకల్ /YouTube అని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేశాను. దాంట్లో వచ్చేసి మనకు డిఫరెంట్ ఫైల్స్ అనేవి కనిపిస్తాయి. సో దాంట్లో నుంచి మనకు కావాల్సిన ఫైల్ ఏది ఉంది, ఇంక్లూడ్ డాట్ పిహెచ్పి అనే ఫైల్ని క్లిక్ చేసినట్టయితే మనకు ఫైల్ అనేది ఓపెన్ అయిపోయింది, ఓకేనా. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మీరు అవుట్పుట్ని చూసినట్టయితే ఫ్రెండ్స్, మనకు వచ్చేసి ఏమని ప్రింట్ అయింది, ప్రోగ్రామింగ్ ట్యూటోరియల్స్ ఇన్ తెలుగు అనేది ప్రింట్ అయింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం కంటెంట్ని యాడ్ చేసాం కదా, ఆ కంటెంట్ అనేది ప్రింట్ అయింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు ఫూటర్ ఉంది కదా, సో ఈ ఫూటర్ కూడా డిస్ప్లే అయిపోయింది, ఓకేనా ఫ్రెండ్స్. సో ఇక్కడ మనం ఏం చేసామంటే సింపుల్గా సింగిల్ వెబ్ పేజ్ క్రియేట్ చేసి ఆ సింగిల్ వెబ్ పేజ్లో డిఫరెంట్ ఫైల్స్ని ఇంక్లూడ్ చేసుకున్నాం కదా. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు వెబ్సైట్ ఉంది. సో వెబ్సైట్లో వచ్చేసి సింగిల్ ఫైల్ ఉండదు కదా. ఫర్ ఎగ్జాంపుల్ 100 వెబ్ పేజెస్ ఉన్నాయి అనుకోండి. సో 100 వెబ్ పేజెస్లో మనము సేమ్ ఫైల్ని ఇంక్లూడ్ చేసుకుంటాం, హెడర్ ఫైల్ని అండ్ ఫుటర్ ఫైల్ని, ఓకేనా. సో అలా ఉంటప్పుడు ఏమవుతుందంటే మనకు సేమ్ హెడ్డింగ్ సేమ్ ఫుటర్ అనేటివి 100 వెబ్ పేజెస్లో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మనకు కనిపిస్తుంది, ఓకేనా. సో ఇప్పుడు వచ్చేసి మనము ఏం చేసాం, సింపుల్గా వచ్చేసి హెడ్డింగ్ ట్యాగ్ని క్రియేట్ చేసాము, దాని ద్వారా హెడర్ని క్రియేట్ చేసాం కదా. సో ఇప్పుడు చూడండి, నేను ఏం చేస్తున్నాను, సింపుల్గా వచ్చేసి హెడర్ డాట్ పిహెచ్పి అని ఉంది కదా. సో నేను దాంట్లో వచ్చేసి హెడర్ని కొంత చేంజ్ చేస్తున్నాను, ఓకేనా. సో మనకేముంది, ప్రోగ్రామింగ్ ట్యూటోరియల్స్ ఇన్ తెలుగు అని ఉంది కదా. సో నేను దానికి వచ్చేసి బై అభిషేక్ అనేది కంటెంట్ని యాడ్ చేశాను, ఓకేనా. సో కొంత కంటెంట్ని చేంజ్ చేస్తున్నాను, బై అభిషేక్ అని యాడ్ చేశాను. అండ్ ఫైల్ని సేవ్ చేశాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒకసారి బ్రౌజర్కి వెళ్ళేసి ఫైల్ని రిఫ్రెష్ చేయగానే చూడండి ఫ్రెండ్స్, మనకు ఆటోమేటిక్గా హెడర్ అనేది ప్రోగ్రామింగ్ ట్యూటోరియల్స్ ఇన్ తెలుగు బై అభిషేక్ అనేది యాడ్ అయిపోయింది ఆటోమేటిక్గా, ఓకేనా. సో ఇలాంటప్పుడు ఏమవుతుందంటే మనకు వచ్చేసి ఏమైనా మనం చిన్న చేంజెస్ చేసినట్టయితే ఆ చేంజెస్ అనేటివి టోటల్ 100 వెబ్ పేజెస్కి, టోటల్ 500 వెబ్ పేజెస్కి, టోటల్ వెబ్సైట్కి ఎట్ ఏ టైం అప్లై అయిపోతాయి ఆ చేంజెస్ అనేటివి, ఓకేనా. అలా కాకుండా మనం HTMLని యూజ్ చేసి ఫైల్స్ని క్రియేట్ చేసాం అనుకోండి. సో ఈచ్ అండ్ ఎవ్రీ వెబ్ పేజ్లో ఉన్న హెడ్డింగ్ని మనం చేంజ్ చేయాల్సి ఉంటుంది, ఓకేనా. సో అలా మనం ఈచ్ అండ్ ఎవ్రీ వెబ్ పేజ్ని చేంజ్ చేయకుండా ఒక వెబ్ పేజ్ని క్రియేట్ చేసి దాన్ని ఇంకొక ఫైల్లో ఇంక్లూడ్ చేసుకున్నట్టయితే మనం ఓన్లీ సింగిల్ టైం చేంజెస్ చేసినట్టయితే ఆ సింగిల్ టైం చేసిన చేంజెస్ అనేటివి టోటల్ వెబ్ పేజెస్, ఎన్ని వెబ్ పేజెస్ ఉంటే అన్ని వెబ్ పేజెస్లో రిఫ్లెక్ట్ అవుతాయి, ఓకేనా. సో ఇది ఫ్రెండ్స్ మనకు వచ్చేసి టోటల్గా ఈ ఫైల్ ఇంక్లూడింగ్ గురించి, ఓకేనా. సో దీంట్లో వచ్చేసి 2 ఫంక్షన్స్ ఉన్నాయని చెప్పాను కదా. సో 2 ఫంక్షన్స్లో మనం ఇప్పుడు ఏ ఫంక్షన్ యూజ్ చేసాము, ఇంక్లూడ్ ఫంక్షన్ని యూజ్ చేసాం కదా. సో ఈ ఇంక్లూడ్ ఫంక్షన్ యూజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే మనం ఇప్పుడు వచ్చేసి హెడర్ డాట్ పిహెచ్పి, ఫుటర్ డాట్ పిహెచ్పి అని ఇచ్చేసాం కదా. సో అప్పుడు మనకి ఏమైంది, హెడర్ అనేది ప్రింట్ అయింది అండ్ ఫుటర్ అనేది కూడా ప్రింట్ అయింది కదా. బట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, మనం వచ్చేసి ఇంక్లూడ్ ఆఫ్ హెడర్ డాట్ పిహెచ్పి అని ఇచ్చేసాం కదా. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే హెడర్ 1 డాట్ పిహెచ్పి అని ఇచ్చేస్తున్నాను, ఓకేనా. హెడర్ 1 డాట్ పిహెచ్పి అని ఇచ్చేసాను, ఓకేనా ఫ్రెండ్స్. సో నాకు హెడర్ 1 డాట్ పిహెచ్పి అనే ఫైల్ లేదు, ఓకేనా. సో నేను నేమ్ ఫర్ ఎగ్జాంపుల్ మనం వచ్చేసి నేమ్ని మిస్టేక్లో ఇచ్చేసాం అనుకోండి, లేదా మనం ఇచ్చిన నేమ్ అనేది ఆ ఫైల్లో లేదనుకోండి. సో అలాంటప్పుడు ఏమవుతుందంటే మనకు వచ్చేసి ఏదైనా ఎర్రర్ అనేది వచ్చినప్పుడు ఇంక్లూడ్ యూజ్ చేసినప్పుడు ఏమవుతుంది, అండ్ నెక్స్ట్ వచ్చేసి రిక్వైర్ ఫంక్షన్ యూజ్ చేసినప్పుడు ఏమవుతుంది అనేది మనం చూస్తాము, ఓకేనా. సో చూడండి, ఇప్పుడు నేను సింపుల్గా ఏం ఇచ్చానంటే హెడర్ 1 డాట్ పిహెచ్పి అని ఇచ్చేసాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫైల్ని సేవ్ చేశాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్రౌజర్కి వెళ్ళేసి ఫైల్ని రిఫ్రెష్ చేయగానే చూడండి ఫ్రెండ్స్, మాకు వచ్చేసి ఒక ఎర్రర్ మెసేజ్ అనేది డిస్ప్లే అయింది.
అండ్ దాంతోపాటు మనకు వచ్చేసి అవుట్పుట్ అనేది కూడా ప్రింట్ అయిపోయింది. ఓకేనా. సో మనం ఏ కంటెంట్ అయితే యాడ్ చేసామో ఆ కంటెంట్ అనేది డిస్ప్లే అయిపోయింది. అండ్ దాంతోపాటు మనకు ఫుటర్ ఉంది కదా, సో ఫుటర్ కూడా డిస్ప్లే అయిపోయింది. ఓకేనా. సో మనం ఇక్కడ మెయిన్గా మీరు గమనించాల్సింది ఏంటి అంటే మనకు వచ్చేసి మనము ఒక ఫైల్ని ఇంక్లూడ్ చేసుకున్నప్పుడు ఇంక్లూడ్ ఫంక్షన్ యూజ్ చేసి ఒక ఫైల్ని ఇంక్లూడ్ చేసుకున్నప్పుడు ఆ ఫైల్ కనుక మనకు లేకపోయినట్టయితే మనకు సింపుల్గా ఎర్రర్ మెసేజ్ చూపిస్తుంది. బట్ మనకు ఆ వెబ్ పేజ్ అనేది డిస్ప్లే అవుతుంది. ఓకేనా. సో ఫైల్ లేనప్పుడు ఎర్రర్ మెసేజ్ వచ్చినట్టయితే మనకు ఆ ఎర్రర్ మెసేజ్ అనేది డిస్ప్లే అయ్యి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫైల్ అనేది కంటిన్యూ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్. మనకు సింపుల్గా ఒక వార్నింగ్ అనేది మాత్రమే ఇస్తుంది అండ్ ఆ స్క్రిప్ట్ అనేది కంటిన్యూ అవుతుంది, ఆ వెబ్ పేజ్ అనేది డిస్ప్లే అవుతుంది. బట్ మనకి ఇంకొక ఫంక్షన్ ఉంది. ఆ ఫంక్షన్ ఏంటి? రిక్వైర్ ఫంక్షన్ కదా. సో చూడండి, నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, సింపుల్ వచ్చి మనం ఇంక్లూడ్ ఫంక్షన్ యూజ్ చేస్తాం కదా హెడర్కి ఫుటర్కి ఇంతకుముందు. సో ఇప్పుడు నేను అవి చేసి సింపుల్గా రిక్వైర్ అని ఇస్తున్నాను. ఓకేనా. సో చూడండి, రిక్వైర్ అని ఇచ్చేసాను. రిక్వైర్ ఆఫ్ header.php అని ఇచ్చేస్తున్నాను. ఓకేనా. కరెక్ట్ నేమ్ నేను ఇచ్చేస్తున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి. అండ్ నెక్స్ట్ వచ్చేసి రిక్వైర్ ఆఫ్ footer.php అని ఇచ్చేసాను. సో ఇప్పుడు చూడండి, ఫైల్ని సేవ్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి బ్రౌజర్కి వెళ్ళేసి ఫైల్ని రిఫ్రెష్ చేశాను. ఓకేనా. సో మనకు యాజ్ ఇట్ ఈస్ ఇంతకుముందు అయితే ఎలా ప్రింట్ అయిందో ఫస్ట్ టైం, ఇప్పుడు మనకు యాజ్ ఇట్ ఈస్ అవుట్పుట్ అనేది అలాగే ప్రింట్ అయిపోయింది. ఓకేనా. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను చూడండి, మనకు ఇంతకుముందు header 1.php అని ఇచ్చినప్పుడు ఏమైంది, ఒక వార్నింగ్ అనేది డిస్ప్లే అయింది అండ్ దాంతోపాటు మనకు వెబ్ పేజ్ అనేది కూడా అవుట్పుట్లో డిస్ప్లే అయిపోయింది కదా. బట్ ఇప్పుడు చూడండి, మనకు ఈ రిక్వైర్ ఫంక్షన్ యూజ్ చేసినప్పుడు ఏమవుతుంది అని చూసినట్టయితే, సో చూడండి, నేను వచ్చేసి header 1.php అని ఇచ్చేస్తున్నాను. ఓకేనా. సో మనం ఇచ్చిన ఫైల్ అనేది లేదు కాబట్టి మనకు ఎర్రర్ అనేది మెసేజ్ డిస్ప్లే అవ్వాలి. ఓకేనా ఫ్రెండ్స్. సో చూడండి, ఒకసారి ఫైల్ని సేవ్ చేస్తున్నాను అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్రౌజర్కి వెళ్ళేసి ఫైల్ని రిఫ్రెష్ చేయగానే, సో చూడండి ఫ్రెండ్స్, మనకి ఇక్కడ వచ్చేసి ఒక ఎర్రర్ మెసేజ్ అనేది డిస్ప్లే అయిపోయింది. అండ్ ఎర్రర్ మెసేజ్ అనేది డిస్ప్లే అవ్వడంతో పాటు మనకు ఆ వెబ్ పేజ్ యొక్క ఎగ్జిక్యూషన్ అనేది స్టాప్ అయిపోయింది. ఓకేనా. సో ఆ వెబ్ పేజ్ యొక్క స్క్రిప్ట్ అనేది మనకు స్టాప్ అయిపోయింది. ఓకేనా. వర్క్ అవ్వకుండా ఆ ఎగ్జిక్యూషన్ అనేది స్టాప్ అయిపోయింది. ఓకేనా ఫ్రెండ్స్. సో ఇక్కడ మనకు మెయిన్గా మీరు గమనించాల్సింది ఏంటి అంటే, మనము ఇంక్లూడ్ ఫంక్షన్ యూజ్ చేసినప్పుడు వార్నింగ్ మెసేజ్ డిస్ప్లే అవుతుంది అండ్ దాంతోపాటు మనకు వెబ్ పేజ్ అనేది కూడా డిస్ప్లే అవుతుంది అవుట్పుట్లో. బట్ రిక్వైర్ ఫంక్షన్ యూజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే మనకు వచ్చేసి వార్నింగ్తో పాటు ఆ ఎగ్జిక్యూషన్ అనేది కూడా స్టాప్ అయిపోతుంది. ఓకేనా. సో మరి వచ్చేసి ఈ ఇంక్లూడ్ ఫంక్షన్ని ఎప్పుడు యూజ్ చేయాలి అండ్ రిక్వైర్ ఫంక్షన్ని ఎప్పుడు యూజ్ చేయాలి అని మెయిన్గా చూసినట్టయితే మనకు వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఏదైనా యూజర్ దగ్గర నుంచి వాల్యూని తీసుకుంటాం అనుకోండి, ఆ వాల్యూ అనేది మనకు యూజ్ అవుతుంది. ఆ వాల్యూని యూజ్ చేసుకొని మనం అవుట్పుట్ని ప్రింట్ చేస్తున్నాం. ఓకేనా. సో యూజర్ వచ్చేసి ఎలాంటి వాల్యూని ఎంటర్ చేయలేదు అనుకోండి, అయినా కూడా మనకు వచ్చేసి అవుట్పుట్ అనేది ప్రింట్ అవ్వాలి. ఓకేనా. సో యూజర్ వచ్చేసి ఫైల్ని యాడ్ చేసినా లేదా ఈ వాల్యూస్ని యాడ్ చేయకపోయినా కూడా సింపుల్గా అవుట్పుట్ అనేది ప్రింట్ అవ్వాలి అనుకుంటే ఇంక్లూడ్ ఫంక్షన్ యూజ్ చేయాలి. ఓకేనా. బట్ మస్ట్ అండ్ షుడ్గా మనకు ఆ యూజర్ దగ్గర నుంచి వాల్యూ కావాలి అండ్ కరెక్ట్ వాల్యూ ఉండాలి లేదా కరెక్ట్ ఫైల్ని అప్లోడ్ చేయాలి యూజర్ అనుకుంటే దానికోసం వచ్చేసి మనం ఈ రిక్వైర్ ఫంక్షన్ని యూజ్ చేయాలి. ఓకేనా ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, సింపుల్గా వచ్చేసి నేను సింపుల్గా అర్థమయ్యేలాగా చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం వచ్చేసి ఏదైనా ఒక ఫోటోని అప్లోడ్ చేస్తున్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫోటోని అప్లోడ్ చేస్తున్నాం. ఓకేనా. సో మనకు వచ్చేసి ఫోటోని అప్లోడ్ చేసేటప్పుడు అది ఎలా ఉండాలి, అది జేపీజీ అయినా అయి ఉండాలి లేదా PNG అయినా ఉండాలి లేదా డాట్ అనేసి ఇంకో కొన్ని ఎక్స్టెన్షన్స్ ఉంటాయి కదా. సో అలాంటి ఎక్స్టెన్షన్స్లో ఉన్న ఏ ఫైల్నైనా మనము అప్లోడ్ చేయవచ్చు కదా. బట్ నేను అలా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వచ్చేసి నేను .php ఫైల్ని కానీ లేదా .dox ఫైల్ని కానీ లేదా .pdf ఫైల్ని కానీ అప్లోడ్ చేస్తున్నాను అనుకోండి. సో అలాంటి ఫైల్ అనేది ఏంటి, మనకు అప్లోడ్ అవ్వకూడదు. ఓకేనా. సో ఎగ్జిక్యూషన్ అనేది స్టాప్ అయిపోవాలి. సో యూజర్ వచ్చేసి కరెక్ట్ ఫార్మాట్లో ఉన్న ఫైల్ని అప్లోడ్ చేస్తేనే మనకు ఆ స్క్రిప్ట్ అనేది కంటిన్యూ అయ్యి ఎగ్జిక్యూషన్ అనేది రన్ అవ్వాలి, అవుట్పుట్ అనేది ప్రింట్ అవ్వాలి. ఓకేనా. సో అలా కాకుండా యూజర్ వచ్చేసి డిఫరెంట్ ఫార్మాట్లో ఉన్న ఫైల్ని అప్లోడ్ చేశాడు అనుకోండి, సో ఎగ్జిక్యూషన్ అనేది అక్కడితో స్టాప్ అవ్వాలి. ఓకేనా ఫ్రెండ్స్. సో యూజర్ అయితే ఎప్పుడైతే కరెక్ట్ ఫార్మాట్లో ఉన్న ఫైల్ని అప్లోడ్ చేస్తాడో అప్పుడు మాత్రమే ఎగ్జిక్యూషన్ అనేది రన్ అవ్వాలి అండ్ అవుట్పుట్ అనేది ప్రింట్ అవ్వాలి అనుకుంటే అలాంటి టైంలో మనం ఈ రిక్వైర్ ఫంక్షన్ని యూజ్ చేస్తాము. ఓకేనా. సో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మీకు సింపుల్గా చెప్పాలంటే యూజర్ ఎంటర్ చేసిన వాల్యూస్ అనేటివి కరెక్ట్ ఫార్మాట్లో లేకపోయినా అవుట్పుట్ అనేది ప్రింట్ అవ్వాలి అనుకుంటే ఇంక్లూడ్ ఫంక్షన్ యూజ్ చేస్తాము. మస్ట్ అండ్ షుడ్గా యూజర్ వచ్చేసి కరెక్ట్ ఫార్మాట్లోనే ఉండాలి అనుకుంటే అలాంటి టైంలో ఉంటేనే మనకు ఎగ్జిక్యూషన్ అనేది రన్ అవ్వాలి, అవుట్పుట్ అనేది ప్రింట్ అవ్వాలి అనుకుంటే దానికోసం వచ్చేసి రిక్వైర్ ఫంక్షన్ని యూజ్ చేస్తాము. ఓకేనా ఫ్రెండ్స్. సో ఇది వచ్చేసి ఫ్రెండ్స్ మనకు టోటల్గా
ఒక ఫైల్ని, ఒక పిహెచ్పి ఫైల్ని ఇంకొక పిహెచ్పి ఫైల్ని యూజ్ చేసి ఎలా ప్రింట్ చేస్తామో అనే దాని గురించి, ఓకేనా. సో ఈ వీడియోకి సంబంధించి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో అడగండి, నేను నెక్స్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.